ఫైనల్ గా అడుగుతున్నా మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? పుట్టినే కొట్టినా. పుట్టినే కొట్టావు. ఓకే ఓకే రండ్రా. పుట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలు టార్జన్ లా ఉన్నాడు, టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్ గులాబ్ సింగ్ ఎవరికి భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నా. వద్దు వెళ్దాం పదరా. నా మాటి నన్న ఇజ్జత్ పోతున్నాను. చేయదురు వదులు, చేయదురు వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? ఎందుకు కొట్టొద్దు నేను చెప్పరా? అంతెందుకు కొడుతున్నాను? ఎందుకు ముక్కలు ముక్కలు చేయొద్దు చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు 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 ల్యాండ్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటూ వచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడి తెచ్చా, తీసుకో. నువ్వెంత మంచినివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఏదో బట్టలు ఎప్పుడైనా ఉతుకోవచ్చా? ఎక్కడపడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మడి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని నీ చెరుకు గడి పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. బెదురే బెదురే బెదురేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు కస్తూరి డబ్బులు కస్తూరి, మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఉడక్కేసి. గట్లనే దీన్నో మనిషి ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త? 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్తాను నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడికి వదిలేచ్చు కదా. నిజమేరా. పేషెంట్ ఎవరు సార్? నేనే. కూర్చోండి. వీల్ చైర్ ఎందుకే? ఆయన కాళ్ళేవా నడుస్తాడులే. షటప్. ఫార్మాలిటీస్ ఫాలో కావాలి, ఫెసిలిటీస్ వాడుకోవాలి. సింపుల్ దగ్గు కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా? ఈ జలసే వద్దు. ఏనుక్కు చచ్చినా ఒకటే తొండం, బ్రతికినా ఒకటే తొండం. ఓ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్. హార్టీ వెల్కమ్. పేషెంట్ చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అఫ్ కోర్స్ పేషెంట్ బలంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రోగం కూడా ఈజీగా కుదురుతుంది. ఇదేం రోగం సార్? 2 గంటలకి మనిషి డల్ అయిపోయిండు, నిమిషంకి ఒకసారి ఆగి తగ్గుతున్నాడు. డోంట్ వరీ, నేను ట్రీట్మెంట్ చేస్తాను, కంటిన్యూస్ గా తగ్గుతాడు. ఓకే సిస్టర్, ఈ టెస్టులు వెంటనే చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం టెస్టులు సార్ అవి?
బ్లడ్ టెస్ట్లు, మోషన్ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు. వాట్ ఇస్ దిస్ బ్లడీ షిట్? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా అని వస్తే ఇలాంటి చీప్ టెస్టులు వస్తా. డోంట్ వరీ, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. అసలు టెస్టులు ముందున్నాయి. సిస్టర్, మన కోపెన్హాగన్ డెన్మార్క్ టెస్టులు చేయించు. ఈ టెస్టులన్నిటికీ బిల్ ప్రిపేర్ చేయండి. ఏంటో ఎక్కడ చూస్తున్నావు? ఇవి కేవలం మా హాస్పిటల్లో మాత్రమే చేస్తారు. డాక్టర్, ఇప్పుడు ఈ టెస్ట్లని ఇతనికి అవసరమా? మా హాస్పిటల్ కూడా అవసరం. ఓహో, పేషెంట్ మంచి ముహూర్తంలో జరిగితే ఎటువంటి వ్యాధి నయమైపోతుంది. కొంచెం మోకాలు పైకెత్తు. ఆను మోకాల మీద కొడుతూ ఆడమంటున్నారేంటండి? అనవయ్యా, ఒక్కోసారి నోటి మీద కొడుతుంటాం, మోకాలు టెస్ట్ చూస్తుంటాం. నీకెందుకు అను? నీకు సిగరెట్, బీడి, పాన్ పరాగ్, బీడా ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు సార్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకు ఇప్పుడు మా వాడు తీస్తున్నాడుగా, ఎక్స్రే తెలిసిపోతుందిగా. ఏదో ఒక 10 సార్లు గాలి పీల్చోదు. ఎలా సార్? భలే అంటున్నారు. ఇంకోసారి అనండి సార్. అబ్బా, ఇంకోసారి అనండి సార్. ఎక్స్రే నీకా నాకా? నాకేనండి. మరే నా చేత ప్రాక్టీస్ చేస్తున్నావు? సారీ సార్. స్మైల్ ప్లీజ్. స్మైలా? పాస్వర్డ్ తీస్తున్నారా, ఎక్సైజ్ ఇస్తున్నారండి? నీకు ఫోటో స్టూడియోలో పనిచేసిన అలవాటు. కానీ 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 సార్, అసలు ప్రాబ్లం ఏంటండి నాకు? మిస్టర్ మల్హోత్రా, సార్. ఇది క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. గుండె రంధ్రం కావచ్చు, కాకపోవచ్చు. లేదా మొత్తం కలిపి ఉండొచ్చు, అసలేమీ లేకపోవచ్చు. అసలేం లేకపోతే మేము తీసుకొస్తాం. మాకు ఎంతసేపు అయ్యా? కానీ లెన్స్ ప్రాబ్లం సార్. అరే ఏదో ఒకటి దీవయ్యా, బొమ్మ వస్తుంది కదా. ఏదో తీస్తే ఒప్పుకోండి సార్. మంచి లెన్స్ పెట్టి తీయండి. మీరు అసలే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఫోటో బ్రహ్మాండంగా రావాలి. అవసరమైతే నేను లెన్స్ డబ్బులు ఇస్తాను సార్. ఆహా, డబ్బు అంటే కేర్ చేయని పేషెంట్ మనకి ఇప్పటికి దొరికారయ్యా. తెప్పించు, కొత్త లెన్స్ తెప్పించు. తెప్పించుకో సార్. లెన్స్ ఎంత అవుతుంది సార్? 2 లక్షలు. వెరైటీ కావాలి. ఒకసారి పేర్లు చదువు. రోజా, మల్లి, జాజి, సన్నజాజి, లిల్లీ, బంతి, చామంతి. ఫ్రెష్ అయినా ఇప్పుడే పూసినాయి. అయితే రేట్ ఎంత? వెరైటీని బట్టి. ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? పూలా మోర్లా? ఓ గంట చాలు. గంటేంట్రా? అసలు నా నంబర్ ఎవరిచ్చారా సచ్చినోడా? టాటా వాడు ఇచ్చాడు. బాటా తెగుద్ది.